వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి కేంద్రం అరుదైన గౌరవాన్నిచ్చింది. అక్టోబర్ 27వ తేదీ నుండి అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో పాల్గొనే భారత పార్లమెంటు సభ్యుల భారత ప్రతినిధి బృందంలో 16 మందితో కూడినటువంటి బృందం అది. అందులో ఒక పార్లమెంటు సభ్యుడిగా మిథున్ రెడ్డి గారికి కూడా అవకాశం కల్పించింది కేంద్రం. ఈ 16 మంది సభ్యుల నాయకత్వానికి బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి గారు నాయకత్వం వహించబోతూ ఉన్నారు. ఈ బృందంలో బీజేపీ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి, డిఎంకే నుంచి, వైసీపీ అండ్ సిక్కిం నుంచి, అస్సాం నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ వీళ్ళందరికీ కూడా అవకాశాలు అయితే కల్పించారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎంపీకి కూడా కేంద్రం ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా ప్రెస్టీజియస్ సమావేశం. 80వ జనరల్ అసెంబ్లీ అంటే ప్రపంచ దేశాల సహకారం, శాంతి, మానవ హక్కులు, శాంతి భద్రతలు చాలా అంశాల మీద చర్చిస్తారు. సో భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ప్రతినిధి బృందం మిథున్ రెడ్డి గారికి అవకాశం కల్పించడాన్ని తెలుగుదేశం పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్లో దాని ముఖ్యాన్ని కాదు, తీవ్రంగా ద్వేషించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి అవకాశం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ యాక్చువల్ దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. నెట్టిట గోల పెడుతూ ఉన్నారు. ఇది చాలా అరుదైన గౌరవం అని చెప్పి పురంధరేశ్వరి గారు ఒక ట్వీట్ చేస్తే, ట్వీట్ కింద కామెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే సోషల్ మీడియాలో మొత్తం ఒకటే గోల. ఈ లిస్ట్ రివ్యూ చేయాలి, టీడీపీకి ఎందుకు అవకాశం ఇవ్వరు, అసలు మిథున్ రెడ్డికి ఎట్లా అవకాశం ఇస్తారు, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు, ఎట్లా వెళ్తారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అంటే ఆయన కోర్టులో పిటిషన్ ఏదో ఒకటి చేసుకుంటారు కదా ఆయన. వీళ్ళు ఏదో కోర్టు ఫీజులు చెల్లించి ఆయన తరపున కోర్టులో పిటిషన్ వేసినట్లు. అంటే గోల ఒకటే, టీడీపీకి అవకాశం ఇవ్వాలి కదా, మిథున్ రెడ్డికి ఎట్లా ఇస్తారు, ఈ లిస్టు రివ్యూ చేయాలి, మళ్ళీ రివైజ్ చేయాలి, ఈ లిస్టు రివైజ్ చేసి రివైజ్డ్ కొత్త న్యూ లిస్టు ప్రకటించాలి. ఇదేంటిది, ఇదేం ధర్మము, ఇదేం పొత్తు ధర్మము, ఇదేం కథ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలి కేంద్రం మీద అని. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీ వ్యతిరేక లాబీయిస్టులందరూ కూడా గట్టిగానే పైరవీలు అయితే చేస్తూ ఉన్నారట ఢిల్లీలో. మిథున్ రెడ్డి గారికి కాకుండా, వైసీపీకి కాకుండా వేరే ఎవరికైనా అవకాశం ఇవ్వండి, టీడీపీకి ఇవ్వకుండా పర్లేదు కానీ అని. మరి లాబీయిస్టులు ఇప్పుడు ఒకసారి భారత ప్రతినిధి బృందం ఇది లిస్ట్ అని విడుదల చేసిన తర్వాత కేంద్రం మళ్ళీ సమీక్షించుకుంటే ఏమైనా అర్థం పర్థం ఉంటుందా? అందులో ఏమైనా అర్థం పర్థం ఉంటుందా? అవును, పాస్పోర్ట్ సరెండర్ చేయమని కోర్టు అనేది బెయిల్ ఇచ్చారంటే మళ్ళీ వెళ్తారు, ఇలా హాజరుగాకి వెళ్తున్నాము అంటారు, అలో చేస్తారు. ఆయన ఏమో అంతర్జాతీయ టెర్రరిస్ట్ కాదు కదా మిథున్ రెడ్డి గారు, ఎంపీ గారు, వైసీపీకి లోక్సభ పక్ష నేత కూడా ఆయన. అటువంటప్పుడు అదేం పెద్ద సమస్య కాదు కదా. కానీ ఆయనకు వైసీపీకి అవకాశం ఇవ్వడానికి వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు. అందుకే ఒకటే గోల పెడుతూ ఉన్నారు, ఈ లిస్టు రివైజ్ చేయాలి అని.